నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి డైలీ బులెటిన్. ఆదిలాబాద్ జైల్లో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో సంఖ్యాబలం లేకపోయినా పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ చేయని దౌర్జన్యాలు లేవంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే అక్రమ అరెస్టులకు తెగబడిందంటూ మండిపడ్డారు. ఈ విషయాలపై ప్రజల్లోకి వెళ్లే తేల్చుకుంటామని స్పష్టం చేశారు కేటీఆర్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 16న సమావేశాలు ప్రారంభం కానుండగా అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఇక మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గాంధీ విగ్రహం కోసం ఇళ్లను కూల్చవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ. నివాసాలను కూల్చి గాంధీ విగ్రహం కోసం స్థలం సేకరించడం గాంధేయ విధానం కాదని స్పష్టం చేశారు. మూసీ పరివాహంలో ఇండ్లను కూల్చి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ చేపట్టవద్దని కోరారు. ఒకవేళ గాంధీ బతికుంటే ఇలాంటి పనులు చేయవద్దని చెప్పేవారంటూ ట్వీట్ చేశారు. ఇక్కడితో గాంధీ విగ్రహం ఏర్పాటు ప్రక్రియను ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తుషార్ గాంధీ. మావోయిస్టుల ఉద్యమం చివరి దశకు చేరుకుంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్తో పలువురు కీలక మావోయిస్టులు హతం కాగా మరికొందరు లొంగిపోతున్నారు. తెలంగాణలోనూ పలువురు మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నరసింహారెడ్డి అలియాస్ గంగన్న లొంగిపోయిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం దేవ్జీ మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్నారు. రాడికల్ విద్యార్థి సంఘం నాయకుడి నుంచి మావోయిస్టు అగ్రనేతగా ఎదిగారు. మొత్తానికి ఒకరి తర్వాత ఒకరు లొంగిపోతుండటంతో మావోయిస్టు ఉద్యమానికి తెరపడినట్లే అని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ నాయక్ అరెస్టుకు బీహార్ పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ అడ్డుపడ్డారు. అటు బీహార్ కోర్టులో కూడా ఏపీ పోలీసులకు చుక్కెదురైంది. ట్రాన్సిట్ వారెంట్ కోసం పట్నాలోని స్థానిక కోర్టులో సునీల్ నాయక్ ను హాజరుపరచగా కోర్టు దాన్ని నిరాకరించింది. 30 రోజుల వరకు ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలిచ్చింది. దీంతో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను వదిలేసి ఏపీకి పయనమయ్యారు ఏపీ పోలీసులు. తమిళనాడులో 74 లక్షలకు పైగా ఓట్లను తొలగించడం సంచలనంగా మారింది. ప్రత్యేక సమగ్ర సమీక్ష తర్వాత భారత ఎన్నికల సంఘం తమిళనాడు ఓటర్ల తుది జాబితాను వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం 74,70,000 మందికి పైగా పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఆ రాష్ట్ర సీఈఓ అర్చన పట్నాయక్ ఈ వివరాలను వెల్లడించారు. సర్ ప్రక్రియకు ముందు తమిళనాడులో 6,41,00,000 మంది ఓటర్లుండగా సర్ తర్వాత ఆ సంఖ్య 5,67,00,000కు తగ్గింది. ఇందులో 2,77,00,000 మంది పురుషులు, 2,89,00,000 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. ఇండి కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా కూటమి నాయకత్వం విషయంలో ఆయా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ ప్లేస్ లో ఇతరులకు నాయకత్వం అప్పగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. విపక్ష ఇండియా కూటమికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కరెక్ట్ గా సరిపోతారంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ పదవి చేపట్టాలంటూ మరికొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది అక్కడితో ఆగలేదు. జాతీయ పార్టీ కాంగ్రెస్ కంటే రాష్ట్ర పార్టీల నాయకులైన అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి నాయకులకు కూటమి పగ్గాలు అప్పగించినా బాగుంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య రోజు రోజుకు ఉద్రిక్తత పెరుగుతోంది. ఇరాన్పై అమెరికా ఏ క్షణమైనా సైనిక దాడులకు దిగే అవకాశం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు ఇరాన్ కూడా అప్రమత్తమైంది. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కొన్ని బాధ్యతలను ఇరాన్ జాతీయ భద్రతాధికారి అలీ లరాజానికి అప్పగించినట్లు సమాచారం. ముఖ్యంగా రాజకీయాలు, యుద్ధ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై బాధ్యతను ఆయనపై పెట్టినట్టు తెలుస్తోంది. సుప్రీం నాయకుడిపై దాడి లేదా హత్య జరిగిన సందర్భంలో దేశాన్ని నడిపే బాధ్యతను లారిజాని చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్కడున్న ఇండియన్స్ అంతా వెంటనే ఆ దేశాన్ని విడిచి రావాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకూడదంటూ హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు ఖమేనీ మృతి చెందాడంటూ వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. తమ సభ్యులు చేసిన దాడిలో ఖమేనీ హతమయ్యారంటూ పీపుల్స్ ముజాహిద్దీన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆల్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన కల్కి 2898 AD సినిమాకు సీక్వెల్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సెట్స్ లో కలుసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ స్కెడ్యూల్లో వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ కొనసాగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఒక్క మ్యాచ్ ఓటమితో పరిస్థితులు తలకిందులు కావడంతో దిద్దుబాటుకు దిగింది టీమిండియా మేనేజ్మెంట్.
తరువాతి 2 మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలవాల్సి ఉండడంతో వ్యూహాలకు పదును పెడుతోంది. టాప్ ఆర్డర్లో 3 బ్యాటర్లు లెఫ్ట్ హ్యాండర్లే కావడంతో అందులో ఒకరిపై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విఫలమైన అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ ను ఆడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అభిషేక్ శర్మకు మళ్లీ అవకాశం ఇవ్వాల్సి వస్తే తిలక్ వర్మపై వేటు వేసే ఛాన్స్ ఉంది. ఇక వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది.